నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు క్రాకో జేఈ తెలుగు. ఈరోజు మనం క్రాకో జేఈ ఫౌండేషన్ డాష్‌బోర్డ్ ఎలా వాడాలో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్‌కెళ్ళేసి క్రాకో.in అని టైప్ చేయాలి. ఫస్ట్ మీకు మెయిన్ వెబ్‌సైట్ ఇది వస్తుంది మీకు. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు ఈ సెక్షన్‌కెళ్ళి జేఈ ఫౌండేషన్ అని కొట్టాలి. సో, ఈ డాష్‌బోర్డ్ ఎవరికి కనపడుతుంది? ఎవరైతే మా కోర్స్‌లో ఎన్రోల్ అయ్యాలో వాళ్ళకి మాత్రమే ఈ డాష్‌బోర్డ్ కనపడుతుంది. సో, మీరు ఎన్రోల్ అవ్వకపోతే వెంటనే వెళ్లి ఎన్రోల్ అవ్వండి. సో, మీకొస్తేనే ఫస్ట్ ఒక వెల్కమ్ బ్యానర్ అయితే కనపడుతుంది. వెల్కమ్ భాను అని మీ పేరు ఏదుంటే అది కనపడుతుంది. సో, దానికి రైట్ సైడ్ మీకు లైవ్ క్లాస్ అని ఒక సెగ్మెంట్ కనపడుతుంది ఇక్కడ. సో, లైవ్ క్లాస్ అంటే మీ అప్‌కమింగ్ సెషన్ ఏదైతే వస్తుందో, ఆ క్లాస్ డేట్ అండ్ టైమ్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో దట్ మీరు వెంటనే మీ డాష్‌బోర్డ్‌కొచ్చిన వెంటనే మీరు దాన్ని యాక్సెస్ చేయగలుగుతారు. సో, దాని కింద వ్యూ లైవ్ క్లాస్ షెడ్యూల్ అని ఒకటుంటుంది. సో, ఇక్కడ మీరు మీకు ఏ లైవ్ క్లాస్ వస్తుంది, ఏ లైవ్ క్లాస్ అయిపోయింది అనే షెడ్యూల్ పూర్తిగా డేట్ వైస్, డే వైస్ మీకు ఇక్కడ కనపడుతుంది. సో, ఒకవేళ మీరు ఏదైనా క్లాస్ మిస్ అయ్యారు, మీకు బ్యాక్‌లాగ్ పడిందనుకో, ఆ క్లాస్ రికార్డింగ్స్ కూడా మీకు అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ ప్రతి క్లాస్ తర్వాత ఒక టెస్ట్ జరుగుతుంది. అదే 40 మినిట్ టెస్ట్ విత్ 10 క్వెషన్స్ ఉంటాయి. సో, ఆ టెస్ట్ మీరు కాన్సెప్ట్ వైస్ తీసుకోవచ్చనమాట. ప్రతి సెషన్, ప్రతి లైవ్ సెషన్ తర్వాత ఇలాంటి ఒక టెస్ట్ ఉంటుంది. సో, మీరు ఈ టెస్ట్ తీసుకున్న తర్వాత మీకు 30 అడిషనల్ ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా వస్తాయన్నమాట. అది రికార్డెడ్ వీడియో, క్లాస్ రివ్యూ టెస్ట్, ప్రీ రీడింగ్స్ అని కూడా ఉంటాయి. సో, ఇలా మీరు లైవ్ క్లాసెస్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ దగ్గరికెళ్లారనుకో, స్క్రోల్ చేస్తే మీకు ఫస్ట్ మీరు సెషన్‌కి ఎంతసేపు ఉందనేది ఫస్ట్ మీకు టైమర్ కనపడుతుంది. దాని కింద ప్రీ రీడింగ్స్ అనే ఒక సెగ్మెంట్ ఉంటుంది. సో, ప్రీ రీడింగ్స్ ఏంటి? మీరు ప్రతి లైవ్ క్లాస్ ముందర మీరు కంప్లీట్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఇవి బేసికల్లీ మీరు లైవ్ క్లాస్‌లో ఏదైతే టీచ్ చేయబోతున్నారో, ఆ కాన్సెప్ట్స్‌కి బేస్, ఫండమెంటల్స్ అన్నమాట. సో, మీరు ఆ క్లాసెస్‌ని ఫుల్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి ఇది మీకు చాలా పనికొస్తాయి. ఇవి షార్ట్ వీడియోస్ అంత లాంగ్ గూడా ఉండవు. ఈ వీడియోస్ మీరు చూసి ఆ టెస్ట్ తీసుకొని మీరు క్లాస్ అటెండ్ అయితే మీరు ఫుల్ మాక్సిమైజ్ చేసుకోవచ్చు మేమిచ్చే రిసోర్సెస్‌ని. సో, అలా ప్రతి కాన్సెప్ట్‌కి ప్రీ రీడింగ్స్ ఉంటాయి. లైవ్ క్లాస్ సెక్షన్. సో, కిందకెళ్ళారనుకో క్విక్ లింక్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది. అందులో ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్స్, బై వీక్లీ టెస్ట్ అండ్ స్టడీ రూమ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్స్ అంటే క్లాస్ వైస్ సెగ్రిగేట్ అయ్యి ఉంటాయి. సో, మీరు 7థ్ నుంచి 10థ్ వరకు అన్ని క్లాసెస్‌కి ఎన్‌సీఈఆర్‌టీ సొల్యూషన్స్ అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ బై వీక్లీ టెస్ట్ అంటే 2 వీక్స్ ఒకసారి ఒక టెస్ట్ జరుగుతుందనమాట. సో, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఫైనల్ ఎగ్జామ్ డేకి మీ మెయిన్స్ కానీ, అడ్వాన్స్ కానీ ఎగ్జామ్ డేకి ప్రిపేర్ అవ్వడానికి ఇప్పటి నుంచే మీకు ఆ ఫౌండేషన్ బిల్డ్ చేస్తారు బై వీక్లీ టెస్ట్ అనేటివి. సో, కంపల్సరీ దాన్ని ప్రతి 2 వీక్స్‌కి ఒకసారి తీసుకోండి. అండ్ స్టడీ రూమ్ మీకు తెలిసిందే. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వీక్ క్లాసెస్ అని ఉంటుంది. సో, ఆ వీక్ క్లాసెస్‌లో మీకు ఆ వీక్‌లో ఏవేవి క్లాసెస్ ఉన్నాయో డేట్ వైస్, డే వైస్ కనపడతాయి. అండ్ దాని ప్రీ రీడింగ్స్ కూడా ఉంటాయి. ప్రీ రీడింగ్స్ నేను ఎంఫసైజ్ చేయలేను. ఎందుకంటే అవి చాలా 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 ఇంపార్టెంట్. మా రిసోర్స్‌నంతా మీరు కంప్లీట్‌గా యుటిలైజ్ చేసుకోవాలంటే ప్రీ రీడింగ్స్‌ని ఖచ్చితంగా చదివే వెళ్ళండి లైవ్ క్లాస్‌కి. అండ్ కిందకెళ్తే మీకు బ్యాచ్ షెడ్యూల్ గూడా కనపడుతుంది. బ్యాచ్ షెడ్యూల్‌ని గూడా మేము లైవ్ క్లాసెస్‌తో అలైన్ చేస్తామనమాట. ఒక లైవ్ క్లాస్ జరుగుతుందంటే దాని ముందు మీకు ప్రిపేర్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ మీ బ్యాచ్ షెడ్యూల్‌లో ఆల్రెడీ ఉండింటాయి. సో, మీరు ఆ టాపిక్‌ని ఆ డేకి ఖచ్చితంగా కంప్లీట్ చేసి మీరు వెళ్ళండి. అప్పుడు మీరు అన్ని రిసోర్సెస్ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలుగుతారు. ఫర్ ఇన్‌స్టెన్స్ లెట్స్ టేక్ 9థ్ జులై. సో, 9థ్ జులై పాలినామియల్స్ అండ్ డివిజన్ ఉంది. ఈరోజు మీరు కంప్లీట్ చేయాల్సిన టాపిక్. సో, మీరు ఆ టాపిక్‌లోకెళ్తే ఒక టాపిక్ వీడియో ఉంటుంది. కాన్సెప్ట్ వీడియో. అండ్ దానికి కిందని డివిజన్ టెస్ట్ కూడా ఉంటుంది. టాపిక్‌కి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుంది. 5 క్వెషన్స్ 15 మినిట్స్. ఇట్స్ ఎ వెరీ డూయబుల్ థింగ్. మీరు క్లాసెస్ మీరు డైలీ స్కూల్‌కెళ్ళొచ్చు కూడా ఇట్స్ వెరీ డూయబుల్ థింగ్. మేము అలానే దీన్ని డిజైన్ కూడా చేసాం బ్యాచ్ షెడ్యూల్‌ని. సో, మీకు ఒకవేళ ఆ రోజు లైవ్ క్లాస్ ఉందనుకో, ఆ రోజుకి బ్యాచ్ షెడ్యూల్‌లో ఏమి ఉండదనమాట. ఆ రోజు క్లియర్ పెడతాం. ఎందుకంటే మీరు లైవ్ క్లాస్‌లోనే చేయాల్సిన క్వెషన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసినవన్నీ చేస్తారు కాబట్టి. సో, ఇలా మీరు బ్యాచ్ షెడ్యూల్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ కింద స్క్రోల్ చేస్తే క్వెషన్ బ్యాంక్ గూడా ఉంటుంది మీకు ప్రాక్టీస్ చేయడానికి. అండ్ మీరు మెయిన్ మళ్ళీ పైకొచ్చారనుకో, ఇక్కడ ప్రాక్టీస్‌కి మీరు ఇలా గూడా ఎళ్ళొచ్చు క్వెషన్ బ్యాంక్‌కి. లైవ్ క్లాసెస్‌కి ఇక్కడ నుంచి గూడా వెళ్ళొచ్చు. అండ్ బై వీక్లీ టెస్ట్‌కి ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. పీవైక్యూస్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఏవైతే ఎగ్జామ్స్ జరుగుతాయో వాటికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడుంది. ఎన్‌సీఈఆర్‌టీకి ఇక్కడ సెపరేట్ జోన్ ఉంది. అండ్ ఒకవేళ గనుక మీ తమ్ముళ్ళు గాని, మీ చెల్లెలు గాని, ఒకవేళ మీ పేరెంట్స్ అయితే మీకు ఇద్దరు పిల్లలకి మా కోర్స్ తీసుకున్నారనుకో, అప్పుడు ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ కూడా అవ్వచ్చు క్లాస్ వైస్. సో, ఇలా మీరు మా ఫౌండేషన్ బోర్డ్‌ని బాగా ఆప్టిమైజ్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. మేము ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాము. థాంక్స్ ఫర్ వాచింగ్.